ఇంతకు ముందు వీడియోలో నేను బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా కోవిట్లో అని చెప్పినా కదా. ఈ వీడియోలో మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో చెప్తాను చూడు. మనమైతే ఇండియాలో యూపీఐ మెథడ్, మళ్ళీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, మళ్ళీ ఏటీఎం కార్డు ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ ఏటీఎం కార్డ్ ని కేనెట్ అంటారు. ఆ కేనెట్ తో మనం ఎడగన పోయి షాపింగ్ పోయి గోకొచ్చాం. మళ్ళీ గోకిన తర్వాత పాస్వర్డ్ కొట్టాల్సి అవసరం, ఆటోమేటిక్ స్కాన్ అయిపోతుంది. ఒకవేళ ఆటోమేటిక్లీ స్కాన్ అవ్వకుండా ఉంటే డబ్బులు మనం ఏం చేస్తాం, ఆ మిషన్ లో ఎత్తుకొని దూర్చామని పిన్ కోడ్ కొట్టాలి. రెండో ఆప్షన్ కూడా ఉన్నది, అదే లింక్ అంటారు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఇంత డబ్బులను కొడతాం, వాళ్ళకి ఆ లింక్ పంపించాం వాట్సాప్ లోనో ఏదో ఒక దాంట్లో. అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబర్ కొట్టి మీకు డబ్బులు పంపించేస్తారు. అదొక ఆప్షన్. నువ్వు నాకు లింక్ పంపించడం, నేను నీకు డబ్బులు పంపించడం, నేను నీకు లింక్ పెట్టడం, నువ్వు నాకు డబ్బులు పంపించడం, ఇదంతా పెద్ద తలనే పని చెప్పి వామ్ని ఒక ఫీచర్ తెచ్చారు కోవిట్లో. మీకు అర్థం ఏంటి చెప్పాలంటే, ఫోన్ పే, యూపీఐ మెథడ్ లాంటివి అనుకో. ట్రాన్స్ఫర్ చేయడం డబ్బులు ఎలా తెలిసి చాలా ఈజీ. ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ నెంబర్ కొట్టి పేరు కొట్టేసి మన పిన్ కోడ్ కొట్టామంటే అయిపోయి వెళ్ళిపోతాయి డబ్బులు. మనకు తెలియక నా కేనెట్ ఏటీఎం కార్డు వాడినారా అంటే మనం యాప్ లో పోయి ఆఫ్ ఆన్ చేసి ఇచ్చేవారు, డబ్బులు వాళ్ళేరు. మళ్ళీ ఒకవేళ మీ ఏటీఎం కార్డు నెంబర్ తీసుకొని అకౌంట్ కానీ హ్యాక్ చేశారంటే మనం యాప్ లోపల అకౌంట్ క్లోజ్ చేసేయచ్చు. ఇంకో ఆప్షన్ కూడా అదే యాప్ పే కూడా వాడుకోవచ్చు ఇక్కడ.